దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో లాభాలు చవిచూసిన మార్కెట్ ఈ రోజు ఒక రోజు తిరగక ముందే మళ్లీ బేర్ గుప్పెట్లోకి వెళ్లింది. ఇక సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర పతనం కాగా నిఫ్టీ 24,500 మార్క్ దిగువన ముగిసింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం మున్ముందు మరింత తీవ్ర రూపం దాలుస్తుందన్న భయాలతో నష్టపోయాయి. సెన్సెక్స్ ఉదయం నష్టాల్లో ప్రారంభమైంది, రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఆరంభంలో ఓ మోస్తరు నష్టాల్లో కొనసాగిన సూచీ ఆఖరులో మరింత అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. ఇక చివరికి 1097 పాయింట్ల నష్టంతో 78,918.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 315.45 పాయింట్ల నష్టంతో 24,450.45 వద్ద ముగిసింది. ఇక డాలర్ తో రూపాయి మారకం విలువ 91.74 గా ఉంది. బంగారం $770, వెండి స్థిరంగా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో ఈ రోజంతా కూడా పూర్తిగా స్టాక్స్ నష్టాల్లోనే కనిపిస్తున్నాయి. ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? ఒక 10 కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎంఎంఐ అని ఒకటి ఉంటది, మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఉంటది ఒక వర్డ్. అది గూగుల్లో వచ్చేసి మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని అంటే చూపిస్తుంది. అది ఎక్స్ట్రీమ్ ఫియర్ లోకి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రీమ్ ఫియర్ 28.26 ఉంది. జనరల్ గా రెండే ఉంటాయి, ఫియర్, గ్రీడ్. ఫియర్, ఎక్స్ట్రీమ్ ఫియర్, గ్రీడ్, ఎక్స్ట్రీమ్ గ్రీడ్. అంటే మార్కెట్ బాగా పెరిగినప్పుడు గ్రీడ్ లోకి వెళ్తుంది, తర్వాత ఎక్స్ట్రీమ్ గ్రీడ్ లోకి వెళ్ళినప్పుడు అమ్ముకోమని అర్థం. మార్కెట్ ఎప్పుడైతే ఇలా అనిశ్చిత పరిస్థితులతో ఫాలో అవడం మొదలు పెడుతుందో ఫియర్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఫియర్ లోకి వెళ్ళిపోయింది. అంటే మన వెహికల్ స్పీడోమీటర్ మారే గ్రీన్ జోన్, రెడ్ జోన్, 0, 20, 40, 60, 80, 100 ఎలా ఉంటుందో ఇప్పుడు ఇది ఫియర్ లోకి, అంటే 28.26 లో ఉంది. అంటే ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉందో చాలా రోజుల తర్వాత ఇలా వచ్చింది అన్నట్టు. అంటే మార్కెట్ భయపడుతుంది. ఫియర్ భయపడటం వేరు, ఎక్స్ట్రీమ్ ఫియర్ లోకి రావడం వేరు. అంటే అనవసరంగా వచ్చినాం షేర్ మార్కెట్ లోకి, అనవసరంగా మనం కొనుక్కున్నాం, మన దగ్గర పైసలున్నా ఉండేవి అని చెప్పేసి ఒక విధమైనటువంటి జోన్ లోకి వెళ్ళిపోయినట్టు దీన్ని. అయితే ఇటువంటి టైంలో మాత్రం సింపుల్ గా ఎవరైతే కొన్ని నెలల పాటు పెట్టుబడి పెట్టి హోల్డ్ చేస్తారో వాల్యూ ఉన్న స్టాక్స్, వాళ్ళకే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇటువంటివి చాలా చాలా ఎప్పుడో రేర్ కేసులు అన్నమాట. ఉదాహరణకి కరోనా అనుకోండి, గల్ఫ్ వార్, మన రష్యా ఉక్రెయిన్ వార్ అనుకోండి, గాజా ఇజ్రాయెల్ వార్ అనుకోండి, మన పహల్గాం ఇష్యూ జరిగినప్పుడు మన ఇండియా మార్కెట్ అనుకోండి, ఒకసారి చైనా వాళ్ళు మన బోర్డర్ లోకి వచ్చినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ అనుకోండి. ఆ టైంలో ఎవరెవరైతే ఉన్నారో, అంటే స్కాములు జరిగినప్పుడు, ఇలాంటి జరిగినప్పుడు ఎవరెవరైతే ఉంటారో అప్పటి మార్కెట్ లో వాళ్ళందరికీ ఎక్స్పీరియన్సే. ఈ రోజు మాత్రం నిన్న కూడా మార్కెట్ బాగా పెరగడం జరిగింది. నిన్న పడింది అనే దానికి, నిన్న పెరగడానికి రీజన్ ఏంటిదంటే నిన్న గురువారం బాంబే సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. రెండోది ఏంటి, అక్కడ ఇరాను అమెరికా వాళ్ళు ఏదో చర్చలకు వస్తున్నారని ఒక రూమర్ రావటం, ఆ రూమర్ తోటి ఇంకా యుద్ధం ఆగిపోయిందిలే అని చెప్పేసి నిన్న పెరగడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఏంటిది, ట్రంప్ ఒక అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా అయిపోలేదు, ఇప్పుడే ఆరంభం అని ఒక ఏదో అనౌన్స్మెంట్ చేయటం, దాంతో మళ్ళీ ఇప్పుడు మన మార్కెట్లు 1097 పాయింట్లు, నిన్న సుమారు 1000 పాయింట్లు పెరిగితే ఈ రోజు 1097 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. బిఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ కూడా -315 పాయింట్లు పడ్డది. ఒక్క సెక్టార్ కాదు, అన్ని సెక్టార్, బ్యాంక్ అనుకోండి, మిడ్ క్యాప్, అన్ని సెక్టార్లు. అయితే ఒక్క ఐటీ సెక్టార్ మాత్రం ఫ్లాట్ ని క్లోజ్ అయింది 11.61. అది కూడా నెగ్లిజిబుల్ అన్నమాట. ఎందుకంటే అది 30,000 ఇండెక్స్ ఉన్నది ఐటీ ఇండెక్స్, 11 పాయింట్లు అనేది అది నెగ్లిజిబుల్ అన్నమాట. ఇకపోతే ఇక రీజన్స్ ఏంటిది అనే దానికి ఒక 7-8 రీజన్లు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అంటే జనరల్ గా ఏం జరుగుతుంది, ఇవాళ 3 లక్షల కోట్లు మన పైసలు ఆవిరైపోయినాయి అని చెప్తారు. అంటే నిన్న ఒక పెరిగినప్పుడు ఇంత పెరిగింది, తగ్గినప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది అనేది చెప్తారు. అయితే రీజన్లు ఏంటిది అంటే ఒక సేమ్ అవే రీజన్లు ఉంటాయి. క్రూడ్ ఆయిల్ బాగా పెరిగింది, క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో $89.14 ఇప్పుడు లైవ్, అంటే ఆల్ టైమ్ హై, న్యూ హై, లైఫ్ టైమ్ హై అని ఇక ఇలా చెప్పుకు రావడం జరుగుతుంది ఒకటి. ఇక తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటిది,
ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తూనే ఉంది 7వ రోజు. అంటే యుద్ధం అయిపోలేదు, అవుతుందని అంటారు వీళ్ళు కూడా. అది ఆ యుద్ధం నడుస్తుంది కాబట్టి ఇంకా యుద్ధం మరింత తీవ్రతరం అవుతుంది అనేది వాళ్ళు, అంటే అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు బెదిరించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బెదిరింపులతోటి ఇంకా బాంబు దాడులు పెరగటం, దాంతో అదొకటి. ఇక మళ్ళీ మూడోది ఏంటిదంటే ఎఫ్ఐఐలు నిన్న, అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో వాళ్ళు కొనరు, అమ్మేయటం మొదలు పెడతారు. అందుకని ఎఫ్ఐఐలు మళ్ళీ అమ్మటం ఎక్కువ అయింది. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఈ ఎఫ్ఐఐలు ఎప్పుడైతే అమ్ముతారో రూపాయి వీక్ అయిపోద్ది. ఎప్పుడైతే రూపాయి వీక్ అయిపోతుందో, డాలర్ స్ట్రాంగ్ అవుతుందో, ఆటోమేటిక్ గా ఇక మార్కెట్ సెంటిమెంట్ అన్నమాట. అంటే ఇది ఒకదానికి కొరిలేషన్ ఉంటది. ఇదంతా ఒక సెంటిమెంట్ మీద ఆధారపడుతుంది. మళ్ళీ ఎంటీఎఫ్ లు ఉంటాయి, మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీస్. అంటే అప్పిచ్చి కొనిపిస్తారు. అప్పిచ్చి కొనిపించడం అంటే మనకు మార్జిన్ కట్టి 25-30% పెడితే మిగిలిన కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు వాల్యూ స్టాక్స్ కొనాలి, 25-30% కడితే 1 లక్ష రూపాయల స్టాక్స్ ఉంటది. ఇప్పుడు అది ధర తగ్గిపోతుంటే ఏం చేస్తుంది, ఈ మార్జిన్ తగ్గిపోతుందని సిస్టమే తీసేస్తుంది. అదొకటి ప్రాబ్లం. రెండోది ఏంటిది, వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా సెంటిమెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో యూరోప్, ఏషియన్, మన అమెరికా మార్కెట్లు అన్ని పడుతుంటే మనం కూడా అదే మార్కెట్ లో ఉంటాం తప్ప, అన్ని మార్కెట్లు పెరిగితే మనం పెరుగుతాం, అన్ని మార్కెట్లు పడితే మనం కూడా పడతాం. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, వాడు ఫ్రైడే వీకెండ్, రేపెల్లిడి సెలవు, మళ్ళీ ఏం జరుగుతుంది అని చెప్పేసి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఉదయం కంటే 3 తర్వాత ఇంకెక్కువ ఉంటుంది సెల్లింగ్ ప్రెషర్. ఇవి తర్వాత బాండ్ దిగుబడి అనమాట. అంటే అమెరికా ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరగడం మొదలుపెట్టిందో ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. అప్పుడైతే ధరలు పెరుగుతాయి. అంటే ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దాంతో ఏమవుతుంది, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అనౌన్స్మెంట్ ఉంది. అది యుఎస్ ట్రెజరీ దిగుబడి అది రోజు పెరుగుతూ వచ్చింది. అంటే 10 years ఏదైతే వాళ్ళ బెంచ్ మార్క్ ఉందో అది 5.1 బేసిస్ పాయింట్లు పెరగడం జరిగింది. దాంతో మళ్ళీ వడ్డీ రేట్లు ఏం చేస్తారనే దాని మీద ఇవన్నీ అన్నమాట. అంటే ఇది ఇలా కాకుండా ఇక ఇండియా విక్స్ అని ఉంటది, వాలటాలిటీ ఇండెక్స్, అది పెరుగుతూ ఉంటది. అంటే ఒకదానికి రిలేషన్ అన్నమాట. అంటే కొరిలేషన్, ఎఫ్ఐఎల్ అమ్మటం, విఎక్స్ మార్కెట్ పడిపోతుంటే వాలటాలిటీ ఇండెక్స్ పెరగటం, వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుతున్న కొద్ది సెల్లింగ్ ప్రెషర్, వీకెండ్, ఇట్లా ఒక రీజన్, ఇవే రీజన్ ఉంటాయి రొటీన్ గా. కాకపోతే ఇవాళ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అయితే బాగా పెరగడం జరిగింది. దాంతో మెయిన్ మన మార్కెట్లు కూడా ఫాలో అవడం జరిగింది. అయితే సత్యనారాయణ గారు, ఒక పక్క స్టాక్స్ ఒక రోజు డౌన్ లో ఉంటుంది, ఇంకో రోజు హైట్ లోకి వస్తుంది. ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఒక రోజు తగ్గుతుంది, ఒక రోజు పెరుగుతుంది. అంటే ఇదే రకంగా సిల్వర్, గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ స్టాక్స్ కూడా ఎన్ని రోజులు ఈ రకంగా కన్సల్టేషన్ మోడ్ లో ఉంటాయి? అవును, ఇప్పుడు షేర్స్ అయితే అది 1 year నుంచి పడుతూనే వచ్చినాయి. మళ్ళీ మధ్య కొంచెం రికవరీ అయింది ట్రేడ్ డీల్ తోటి. కాకపోతే మళ్ళీ ఎప్పుడైతే ఇరాన్ వార్ స్టార్ట్ అయిందో మళ్ళీ మన మార్కెట్లు మళ్ళీ వెనక్కిపోవడం జరిగింది. కానీ గోల్డ్ సిల్వర్ ఇక పెరిగే అవకాశాలు చాలా తక్కువ. అంటే ఏంటంటే స్టేబుల్ గా ఉంటది, స్టడీ ఉంటది, న్యూట్రల్ గా ఉంటది, సైడ్ వేస్ అంటారు. అంటే ఒక 1.5-2% డైలీ లోకి హైకి. సపోజ్ ఇవాళ ఉంది ఒక 8-9 వేలు, అంటే లోకి హైకి ఇప్పుడు మళ్ళీ ఒక 700 మైనస్ లోనే ఉంది సిల్వర్. గోల్డ్ కూడా అంతే, లోకి హైకి ఒక 2,000 తేడా వచ్చింది, ఇప్పుడు 200 మైనస్ లోనే ఉంది. అయితే ఇప్పుడు ఎంతసేపటికి ఎట్లుంటుందంటే, అప్పుడు సుంకాలు, టారిఫ్లు కాబట్టి గోల్డ్ సిల్వర్ మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. ట్రేడ్ కూడా అలానే జరిగింది. ఆ కామెక్స్ అనుకోండి, ఇది చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అనుకోండి, అవే అప్పుడు ఈ గోల్డ్ సిల్వర్. ఇప్పుడు అదే మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీద జరుగుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చి 8% అబోవ్ పెరిగింది, మన నేచురల్ గ్యాస్ వచ్చి 3% అబోవ్ పెరిగింది. ఏది పెరగటం అంటే ఇప్పుడు ఈ ఇరాన్ వార్ తోటి ఏం జరుగుతుంది, వరల్డ్ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీదనే ఫోకస్ చేస్తాయి, ఈ గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ చేయవు. ఎప్పుడు ఒకటే, ఎప్పుడు కూడా ఏం జరుగుద్ది అంటే ఒక సెక్టార్ అయిపోయినాక ఇంకో సెక్టార్ తీసుకుంటారు. మొన్నటి వరకు ఏంటిది, ఈ గోల్డ్ సిల్వర్ మీద అదే సెక్టార్, అంటే బులియన్ మార్కెట్ అంటాం దాన్ని. ఈ బులియన్ మార్కెట్ మీద అందరికీ అవేర్నెస్, అందరూ ఇక అది అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు యుద్ధం రాగానే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరుగుతుందని అనుకుంటారు. అది పెరగడం కాదు, ఇప్పుడు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీదకి పోద్ది, మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకో దాని మీదకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏది వీక్ ఉంది, ఏది స్ట్రాంగ్ ఉంది, ఏ టైంలో ఏది అవుతుంది, ఆ కరెంట్ అఫైర్స్ ని ఫాలో అయి చేయాల్సిందే తప్ప గోల్డ్ సిల్వర్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి పెద్దగా రిటర్న్స్ రావు.
అప్పటి మాదిరి పెరగవు, అప్పటి మాదిరి పడవు, అంతా జరిగే అవకాశాలు లేవు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మనకి బెనిఫిటే. ఎందుకు అంటే ఈ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకోవచ్చని అమెరికా వాళ్ళు ఇప్పుడు ట్రంప్ మనం ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 1 నెల పాటు మీరు రష్యా నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్. అది పాజిటివ్ న్యూస్ మనకి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరిగినా కానీ రష్యా వాళ్ళు మనకి తక్కువ ధరకే మనకి సప్లై చేస్తారు. అదొకటి. రెండోది హర్ముజ్ జలసంధి నుంచి కూడా చైనా నౌకలకి, రష్యా నౌకలకి, అంటే రష్యా కాదు చైనా నౌకలకి, అంటే ఆ నౌక మీద హర్ముజ్ జలసంధి చైనా జెండా కనుకుంటే వాళ్ళు వదిలిపెడతారు అనమాట. ఇరాన్ వాళ్ళు అమెరికా నౌకలు ఉంటే వదిలిపెట్టరు, అంటే దాన్ని కాల్చడానికైనా రెడీగా ఉన్నామని. అంటే ఏంది, చైనా నౌకలు మన నౌకలు ఏవైతే హర్ముజ్ జలసంధి నుంచే వస్తాయి. అంటే చుట్టూ తిరిగి రాక్కర్లేదు మళ్ళీ. అంటే చుట్టూ తిరిగి వచ్చినప్పుడు ఏమైతుందంటే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఖర్చు ఎక్కువ వస్తుంది, కాబట్టి మనకి ఎక్కువ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు మనకి అటువంటి ఇబ్బంది కూడా లేదు, ఎందుకంటే మళ్ళీ హర్ముజ్ జలసంధి నుంచే మనకు వస్తాయి. అంటే ఏంది, ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది. మనకి అన్ని విధాల ఫేవర్ అయ్యి మన ఇండియా మార్కెట్ కి. ఎందుకంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది, హర్ముజ్ జలసంధి నుంచి మళ్ళీ మనకు వస్తుంది. మనకి ఇప్పుడు జిఎస్టీ మొన్న రెవెన్యూ పెరిగింది. ఇప్పుడు మార్కెట్ చూస్తే ఎక్స్ట్రీమ్ ఫియర్ లోకి వచ్చింది. ఎక్స్ట్రీమ్ ఫియర్ లోకి వచ్చింది అంటే కొనుక్కోమని అర్థం. ఏది, ఎవరైతే ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకే మంచి పైసలు వస్తాయి. అంతే తప్ప అప్పులు చేసో, ఎంటీఎఫ్ లో కొనుక్కోనో, లేకపోతే ఇంకో విధంగా అంటే వాల్యూ లేనటువంటి స్టాక్స్ పెన్నీ స్టాక్స్ అంటాం. ఆ పెన్నీ స్టాక్స్ కానీ, లేకపోతే లాస్ లో ఉన్న కంపెనీలు కానీ అవి కొనుక్కొని వాళ్ళు తగ్గిపోయిందంటే ఇక మనం చేసేది లేదు. ఇప్పటికైనా వాళ్ళకి అవకాశం ఉంది, స్విచ్ ఓవర్ అవ్వచ్చు. అంటే వాల్యూ లేని స్టాక్స్ కానీ, పెన్నీ స్టాక్స్ కానీ ఇప్పుడు అన్ని లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అంటే పెరిగేటప్పుడు అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోతాయి, అమ్మేటోడు ఉండడు. ఇప్పుడు లోయర్ సర్క్యూట్కి వస్తుంటాయి, కొనేవాడు ఉంటాడు. మనం ఇప్పుడు లైవ్ లో అంటే అదే ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు, జనవరి 29వ తారీఖు సిల్వర్ ఎలా అయితే లోయర్ సర్క్యూట్ అంటే కొనేవాడే లేడు, అలానే ఇప్పుడు షేర్ మార్కెట్ లో కూడా నో బయ్యర్ అంటారు. అంటే బయ్యరు అంటే కొనేవాడు, నో లేడు అని. దాన్ని లోయర్ సర్క్యూట్ అంటే ఏంది, బాటమ్ కి వచ్చేసింది. ఆ లోయర్ సర్క్యూట్ లో అమ్మేవాళ్ళు ఉంటారు కానీ కొనేవాడు ఉండడు. అప్పర్ సర్క్యూట్, అప్పర్ అంటే పెరగటం, సర్క్యూట్ అంటే పెరిగి ఉంది, అప్పుడు అమ్మేవాడు ఉండడు, కొనేవాళ్ళు ఉంటారు. మనం ఎలా ఉండాలి ఇన్వెస్టర్ అంటే, వాల్యూ ఉన్న స్టాక్స్ లిస్ట్ పెట్టుకొని బాటంకి వచ్చింది అంటే ఎవరు అమ్మట్లేరు, నువ్వు కొనుక్కో. అప్పర్ సర్క్యూట్ కి పోయింది, ఎవరు అమ్మేవాళ్ళు లేరు, నువ్వు అమ్ముకో. అప్పుడు బిజినెస్ అంటారు. అంతే తప్ప అందరు కొనేటప్పుడు మనం కొని, అందరు అమ్మేటప్పుడు మనం అమ్ముదామంటే ఇక అది కాని పని. అప్పుడు సిల్వర్ కూడా అదే జరిగింది. అందరు అమ్ముదామనంటే అసలు కొనేవాళ్ళు లేకపోయిండు. చివరికి వాళ్ళ అకౌంట్లన్నీ వాష్ అవుట్లు అవటం, మార్జిన్ షార్ట్ ఫాల్ అవటం, మార్జిన్ షార్ట్ ఫాల్ అయ్యేటప్పటికి సిస్టమే క్లోజ్ చేయటం, ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు మార్జిన్లు పెంచేయటం జరిగింది. ఏది, ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇలా వోల్టైల్ అయ్యేటప్పటికి మళ్ళీ మార్జిన్లు కూడా పెంచడం జరుగుతుంది. అంటే ఇది చూస్తూ ఉండటం తప్ప అబ్జర్వ్ చేయాలి. ఎవరైతే రిస్క్ తీసుకుంటారో బాటంకి వచ్చినప్పుడు బై చేయాలి వాల్యూ స్టాక్స్ ని, అప్పర్ కి వెళ్ళినప్పుడు అంటే బాగా టాప్ కి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఇదంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కే చెప్తున్నా. ఎందుకోసం అంటే ఇవన్నీ రొటీన్ గా ఒక రోజు పెరిగింది, ఒక రోజు పడింది, ఉదయం పెరిగింది, ఉదయం సాయంత్రం, మనము రోజు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం తప్ప ఎవరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళే. కాకపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ వాళ్ళకి ఎవరైతే ఫేవరబుల్ ఉంటారో వాళ్ళతోటి హోంవర్క్ చేసుకొని వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇంకొకటి కూడా, రేపు ఎల్లుండి సెలవు ఉంది, సాటర్డే సండే, మన ఏం న్యూస్ వస్తుందో తెలియదు. ఇప్పటికి 7 రోజులు గడిచిపోయింది, 7వ రోజు ఇవాళ యుద్ధం. అంటే రేపు శనివారం వచ్చేటప్పటికి మళ్ళీ వారం అయిపోతుంది. 8వ రోజు వచ్చేసిందంటే ఇరాన్ మీద దాడులు అంటారు. మళ్ళీ ఆదివారం వచ్చిందంటే ఖమేని చనిపోయింది అంటారు. అంటే ఖమేని చనిపోయి కూడా అప్పుడే వారం గడిచిపోతుంది అన్నట్టు. అంటే వారం కాదు, ఒక రోజు. అంటే శనివారం స్టార్ట్ అయింది, ఆదివారం ఆయన చనిపోయిందని అనౌన్స్ చేసిండు. అంటే 7వ రోజు యుద్ధానికంటే 6 రోజులైంది ఆయన అప్పుడే చనిపోయి. అంటే ఈ శని ఆదివారాల్లో మళ్ళీ ఏమొస్తుంది, వారు కంటిన్యూవా, ఆగిందా, న్యూట్రలా అనే దానికి మళ్ళీ దాన్ని బట్టి మనం మండే మార్కెట్లు మనం చెప్పడానికి వీలైతుంది. ఓకే అండి, సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ.